కొన్ని ఈవెంట్స్ కానీ కొన్ని అకేషన్స్గా ఉండే షూట్ చేసాం అంటే వాళ్ళకు 1:3 రేషియో కానీ మళ్ళీ రీషూట్ చేయడానికి అవకాశం ఉండదు. సో అలాంటి సందర్భంలో ఎట్లా? సందర్భంలో 90% ఏం చేస్తామంటే మల్టిపుల్ కెమెరా సెటప్ పెట్టుకుంటాం. ఇప్పుడు తాళి కడుతున్నాడు, ఇంకోసారి తాళి కట్టన్నాం అనుకోండి, సినిమాటోగ్రాఫర్ ఎవరైనా బుద్ధి ఉందానికి అంటారు. అందుకని ఏం చేస్తాం, మల్టిపుల్ కెమెరా సెటప్స్ పెట్టుకుంటాం. 3 కెమెరాలు పెట్టుకుంటా. 3 ద బెస్ట్ యాంగిల్ని నేను ఫైనల్గా తీసుకుంటా. మిగతా 2 వేస్ట్ కదా అంటే వేస్ట్ కాదు, అవి సేఫ్ సైడ్. ఒక ఈవెంట్ జరుగుతుందంటే అట్లాంటి ఈవెంట్స్లో మేజర్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. అక్కడ ఈవెంట్ జరుగుతుంది, బయట ఎవరో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు, అది కూడా నేను షూట్ చేస్తాను. పెళ్లి జరుగుతుంది, పెళ్లి టైంలో వాళ్ళు ఎవరో కబుర్లు చెప్పుకుంటున్నారు, అది షూట్ చేస్తా. పెళ్లి కూతురు ఫ్రెండ్స్ ఒకళ్ళనొకళ్ళు అక్కడెక్కడో ఏడిపించుకుంటున్నారు, అవి కూడా షూట్ చేస్తా. ఎక్కడ వాడాలి, వాడితే వాడతాం, లేకపోతే లేదు. బట్ సేఫ్ సైడ్. తాళి కడుతున్నారు, 4 కెమెరాలలో అద్భుతంగా వచ్చింది అనుకో, ఏం చేస్తా, ఎడిటింగ్ చేసేటప్పుడు 4 కెమెరాల షార్ట్స్ రీప్లేస్ చేసుకుంటూ వాడతా. అబ్బా భలే భలే ఎడిట్ చేసాడరా అనుకుంటారు. సేఫ్ సైడ్ చేసిన దాన్ని మనం వాడుకుంటాం అట్లా.